చెప్పాను కదా ముందు నుంచే, తను ఈ సంవత్సరం కనబడినట్టుగా నెక్స్ట్ సంవత్సరం కనబడ్డాడు. చాలా అన్ప్రెడిక్టబుల్గా తను మార్చుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఇప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతోటి రాబోతున్నాడు. అలా ఇప్పుడు రాబోయే పుట్టినరోజు కూడా చాలా వైవిధ్యంగా కొనసాగుతుంది. హ్యాపీ బర్త్డే బన్నీ. మా గోనగన్నారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. సో హాయ్ బ్రో. అండ్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ బర్త్డే రాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మై ఫేవరెట్ యాక్టర్ అల్లు అర్జున్ కాబట్టి సో హ్యాపీ. ఓకే, అల్లు అర్జున్ గారి సినిమా రేసు గురం కూడా రిలీజ్ అవుతుంది, వెళ్తారా? వెళ్తాం బ్రో, కంపల్సరీ మా ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తాం. ఓకే, సో మీ అంటే అల్లు అర్జున్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? స్టైలిష్ స్టార్ అతని డ్రెస్సింగ్ సెన్స్ కానీ స్టైల్ డ్యాన్స్ కానీ చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచి మీరు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ అయ్యారు? నేను 10th క్లాస్ అలా ఉన్నప్పుడు నుంచి నేను చూశాను అనమాట. అప్పటి నుంచి నాకు కొంచెం ఐడియా వచ్చి సినిమా చూడడం అప్పుడే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అసలు స్టైలిష్ కానీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ బాగా నచ్చాయి నాకు. ఏ సినిమాతో ఫ్యాన్ అయ్యారు? రేసుగురం, లైక్ మళ్ళా బద్రీనాథ్ అవి ఉన్నాయి కదా, వాటి నుంచి. సో అల్లు అర్జున్ గారిని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? అబ్జల్యూట్లీ స్టైలిష్. సో అల్లు అర్జున్ మల్టీ స్టార్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అంటే అల్లు అర్జున్తో, రామ్ చరణ్, ఎన్టీఆర్ అలాంటి వాళ్ళతో చేస్తే ఇంక బాగుంటుంది. డైరెక్టర్ రాజమౌళితో ఇంకా. సో నెక్స్ట్ సినిమా ఉంది అల్లు అర్జున్ గారిది, అట్లీ గారిది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ మూవీ మీద కూడా? చాలా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఇప్పుడు అట్లీ పెద్ద డైరెక్టర్ కాబట్టి చాలా పెద్ద సినిమా చేసేది కాబట్టి చాలా హోప్స్ ఉన్నాయి. సరే, అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ తగ్గేది లే. బర్త్డే విషయం చెప్పు. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ బాయ్. సో హాయ్ బ్రో. బ్రో, సో ఎలా అనిపించాయి పెద్ద టీజర్? పెద్ద టీజర్ అయితే చాలా బాగుంది. మన హీరో అయితే ఎక్స్ట్రాడినరీ చేశాడు పర్ఫార్మెన్స్ అయితే. బాడీ గిట్ట చాలా తన డెడికేషన్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది ట్రైలర్. ఓకే, సో డైలాగ్ ఎలా అనిపించింది? డైలాగ్ డెలివరీ కానీ మనోడు చాలా ఇరుగా తీశారు సార్. ఆటే నా పొగర్ అని డైలాగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పెద్ద ఫస్ట్ గ్లిమ్స్ షార్ట్ చూసుకున్నట్టయితే క్రికెట్, ఇప్పుడు కుస్తీ ఉంది. సో వేరియేషన్ ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుందండి. మన కుస్తీ పోటీల బయట చూస్తాం మామూలు వేరే. సో పర్లేదు. సో ఎలాంటి బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ ఈసారి? సూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం అండి. చాలా బాగుంది. సో బుచ్చిబాబు గారు మెగా ఫ్యాన్స్ పేరు నిలబెడతారా? కాళ్ళు ఎగరేసుకునేలా చేస్తారా? చేస్తారు. చాలా తన లాస్ట్ వరుస హిట్స్ చూసుకుంటే ఖచ్చితంగా హిట్ కొడతాడని నా నమ్మకం. సో రామ్ చరణ్ బాడీ ఆ స్టైల్ ఎలా అనిపిస్తుంది? తన గ్రేస్ ఎప్పుడైనా బాగుంటుంది. ఇప్పుడు ఫార్మేషన్, ఇప్పుడు మన బాడీ కానీ తను చేసిన వర్కౌట్స్ కానీ మన చూపించే విధానం బాగా చూపించారు సినిమాలో. ఈ ట్రైలర్లో మనకు తెలుస్తుంది అతని హీరో డెడికేషన్ ఎలా ఉందని. మన ట్రైలర్ ద్వారా చాలా గ్లిమ్స్ ద్వారా బాగా తెలుస్తుంది. సో వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? క్రేజీ ఆయన పవర్ ప్యాక్డ్ ఇంపాక్ట్ ఉన్న మంచి యాక్టర్, మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న మంచి వ్యక్తి. థ్యాంక్స్ సార్. సో హాయ్ సిస్టర్. హాయ్ అన్న. మీ పేరు? శ్రీమతి. సో మీకు ఇష్టమైన హీరో? అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ గారి బర్త్డే వస్తుంది కదా, అల్లు అర్జున్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? యాక్టింగ్. సో ఏ సినిమా ఎక్కువ సార్లు చూసారు అల్లు అర్జున్ గారు? రేసుగురం. సో మళ్ళీ రిలీజ్ అవుతుంది రేసుగురం, వెళ్తారా? వెళ్ళరా? ఓకే, అల్లు అర్జున్ గారి సినిమాల్లో మీకు ఎక్కువ నచ్చే సాంగ్స్ ఏంటి? అన్ని ఇష్టమా? సో అల్లు అర్జున్ గారి వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్. ఓకే, సో అల్లు అర్జున్ గారు మల్టీ స్టార్ అంటే వేరే హీరోతో చేయాలనుకుంటే ఎవరితో చేస్తే బాగుంటుంది? మెగాస్టార్. ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. సో వన్ వర్డ్ అబౌట్ అల్లు అర్జున్ అంటే ఏం చెప్తాం? స్టైలిష్ స్టార్. థ్యాంక్స్. సో హాయ్ అండి. హాయ్. మీ పేరు? తనుజ. సో అల్లు అర్జున్ గారి బర్త్డే వస్తుంది కదా, సో అల్లు అర్జున్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్. ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు? నా పేరు సూర్య. సో అల్లు అర్జున్ గారి సినిమాలో అన్ని సినిమాలలో ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం? పుష్ప. సో అల్లు అర్జున్ గారు చూస్తున్నప్పుడు మీకు ఏం గుర్తుకొస్తుంది?
సంథింగ్ మూవీస్ ఏదైనా చెప్పొచ్చు. పుష్ప మూవీ. సో అల్లు అర్జున్ గారికి బర్త్డే విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ గారు మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? చాలామంది హీరోస్ ఉన్నారు కదా టాలీవుడ్లో, ఆ హీరోస్తో. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. ఎందుకు వాళ్ళిద్దరే? ఫేవరెట్ నాకు అందుకే. ఓకే. సో అంటే అల్లు అర్జున్ గారు చూస్తుంటాం మనము ఎక్కడ ఈవెంట్స్లో, ఆయన బిహేవియర్ ఎలా అనిపిస్తుంది మీకు? ఓకే బాగుంది. ఫ్యాన్స్ కూడా బాగా ఫొటోస్ ఇస్తారు కదా. నార్మల్. ఓకే. నెక్స్ట్ అల్లు అర్జున్ అట్లీ గారిది ఒక సినిమా రాబోతుంది విఎఫ్ఎక్స్తో. ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? దీనికన్నా ఇంకా బెటర్గా తీస్తారండి. పుష్ప కన్నా ఎక్కువ హిట్ అవుతుందా? అవును. సో వన్ వర్డ్ అబౌట్ అల్లు అర్జున్. సో హాయ్, హాయ్ నేమ్? సునిక్షా. సో కమింగ్ జూన్ అల్లు అర్జున్ బర్త్డే. సో విషెస్ టెల్ మీ. Happy birthday Allu Arjun. We love you. We love your movies, the Pushparaj and the Pushparaj 2. Amazing character you play. సో అల్లు అర్జున్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? Sorry? అల్లు అర్జున్లో మీకు నచ్చే క్వాలిటీ? He acts very well. He is very sweet in nature. We love you. సో అల్లు అర్జున్ అండ్ డ్యాన్స్ అండ్ ఫైట్స్ ఎందులో బెస్ట్? Crazy dance and amazing, fantastic experiences. The way he danced, the way he do hip hops and all. The Arya, the role he played in Arya 2 was fantastic. It was one of my favorite characters that he has. One word about Allu Arjun sir. Allu Arjun sir, you are our favorite characters. You are so beautiful. We love you. సో వన్ డైలాగ్ టెల్ మీ అల్లు అర్జున్. ఒక డైలాగ్ చెప్పండి. ఎనీ డైలాగ్ ఆఫ్ అల్లు అర్జున్ మూవీ. Pushparaj. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే రాబోతుంది. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఏం చెప్తామండి, అల్లు అర్జున్ అంటే మంచి హీరో, మంచి వ్యక్తి. తను మంచి మంచి సినిమాలు చేస్తాడు, చాలా మంచి అతను. సో అల్లు అర్జున్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? తను డ్యాన్స్ బాగుంటుంది, డ్యాన్స్ ఫైట్ కూడా బాగా చేస్తాడు, ఒక మంచి హీరో లాగా ఉంటాడు. ఏ సినిమా నుంచి అల్లు అర్జున్ గారికి మీరు ఫ్యాన్ అయ్యారు? ఫ్యాన్ అంటూ ఏం లేదు, అందరికీ ఫ్యానే. అందరు సినిమాలు చూస్తూ ఉంటాను. కాకపోతే కొంచెం బన్నీ సినిమాలు చూసినప్పటి నుంచి అల్లు అర్జున్ చాలా నచ్చుతాడు. అంటే అల్లు అర్జున్ గారిని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? డ్యాన్స్ గుర్తుకొస్తుంది. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. డ్యాన్స్ బాగా చేస్తాడు అల్లు అర్జున్. సో చూసాం పుష్ప 1, పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. నెక్స్ట్ కూడా మంచి సినిమా రాబోతుంది అట్లీ గారిది, అల్లు అర్జున్ గారిది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే అల్లు అర్జున్ తీసిన సినిమాలన్నీ చాలా బాగుంటాయి. మంచిగా స్టోరీ ఫిల్మ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంట్లో మామూలుగా అంత బాగాలేకుండా అనేది ఏ సినిమా లేదు ఇప్పటిదాకా. అన్ని సినిమాలు చాలా బాగున్నాయి. మొన్న పుష్ప 1, పుష్ప 2 వచ్చినాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి సినిమాలు. సో అల్లు అర్జున్ గారికి బర్త్డే విషయం చెప్పండి అమ్మా. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు. సో హాయ్ బ్రో. హాయ్. సో అల్లు అర్జున్ గారి బర్త్డే రాబోతుంది. సో ఆయనలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? డైలాగ్ తగ్గేదేలే. సో అల్లు అర్జున్ గారికి మీరు ఫ్యానా? అందరికి ఫ్యాన్ నేను, నీకు కూడా ఫ్యాన్. ఓకే. ఏ సినిమా నుంచి అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ అయ్యావు? ఏ సినిమా? పుష్పనే. పుష్ప నుంచి. సో అల్లు అర్జున్ గారి పుష్ప సినిమా కంటెంట్ కాదు, పుష్ప సినిమా డైలాగులు. చెప్పు, ఒక 2 డైలాగులు చెప్పు. పుష్పరాజ్ ఈ అమ్మ తగ్గేదేలే. ఇంకా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ ఈ అమ్మ తగ్గేదేలే. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పు, ఏం పర్లేదు. గుర్తురావు ఇప్పుడు సమయాన్ని సడన్ గా మైక్ పెడితే రేస్ కూరం డైలాగ్ చెప్పు, ఎందుకంటే రేస్ కూరం కూడా రిలీజ్ అవుతుంది కదా. నేను ఈ రోజు ఒక్కొక్క డైలాగ్ నేర్చుకుంటా. అన్నీ నేర్చుకుని, ఎందుకంటే ఆయన పట్టుకొని తోక పట్టుకొని పాకను ఎవరి మంచి మంచి కట్టుబాట్లు. సో అలాగే అల్లు అర్జున్ గారిని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? అదే గుర్తుకొస్తుంది అంతే. సో అల్లు అర్జున్ గారికి బర్త్డే విషయం చెప్పు. ఏ రోజు బర్త్డే? ఏప్రిల్ 8. నేను కూడా అదే ఆ రోజే పెట్టినా. అవునా? ఇద్దరిది ఒకే రోజు. అంటే నీ బర్త్డే అల్లు అర్జున్ బర్త్డే ఒకటేనా? ఒకటే రోజు కాదు. సో వన్ వర్డ్ అబౌట్ అల్లు అర్జున్. ఒక ముక్కలో ఏం చెప్తావు ఆయన గురించి? ఒక ముక్కలో ఏం అంటే, ఇన్ని రోజుల నుంచి మేము ఈరులం సూరులం ధీరులం అని చెప్పేసి హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు అందరూ విర్రవీగారు. ఎక్కడ మునగలం అనే డబ్బులు వసూలు చేసే కాడ దాన్ని రికార్డు బద్దలు కొట్టి తెలుగు సత్తా ఏందో నిరూపించిన సినిమా పుష్ప. సరే కంటెంట్ విషయాన్ని
పక్కా పెడదాం. డబ్బులు ఇప్పుడు సినిమా పాస్ అయింది లేకుంటే ఫెయిల్ అయింది అనేది మనం ఎక్కడ చూస్తామంటే డబ్బులు వసూలు చేసిన కానీ చూస్తాం, అవునా కదా? అక్కడ ఇక్కడ అంతటా వరల్డ్గా చూసుకుంటే పుష్ప సినిమా బాగా వసూలు చేసింది. అందు గురించి అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ని చెడిపేయాలనుకుంటే ఇప్పట్లో కాదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. మరి పెద్ద వస్తుంది, ప్యారడైస్ వస్తుంది, చూద్దాం. సెకండ్లో అయితే అది ఉంది, దురంధర్ ఉన్నది. దురంధర్ మన సినిమా కాదు కదా. అయిపోయింది అది. థ్యాంక్ యూ. సో హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? లౌకిక. ఓకే, అల్లు అర్జున్ గారి బర్త్డే వస్తుంది. సో ఆయనలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? ఆయన డ్యాన్స్ అంటే ఇష్టం. యాక్చువల్గా ఆయన స్టైలిష్ స్టార్ కాబట్టి సో ఐ లైక్ షార్ డ్యాన్స్. ఓకే, సో ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు అల్లు అర్జున్ గారికి? నేను రీసెంట్గానే ఫ్యాన్ అయ్యాను. ఆయన రేసు గుర్రం మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి సో ఆయన ఫ్యాన్ అయ్యాను. ఓకే, అండ్ రేస్ గురించి సినిమా కూడా రిలీజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? వెళ్తారా? వెళ్తామండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అల్లు అర్జున్ గారు ఆల్ మూవీస్లో ఆల్బమ్స్ చాలా బాగుంటాయి. సో ఏ పాట అంటే మీకు బాగా ఇష్టం? సామజ వరగమన. పాడతారా లేకుంటే డైలాగ్ చెప్తారా? ఏం చెప్పండి, డైలాగ్ రాదా? తగ్గేదిలే, అదన్నా చెప్పండి. తగ్గేదేలే. ఓకే, సో అల్లు అర్జున్ గారికి మీరు బర్త్డే విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే టు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. సో హాయ్. హాయ్, మీ పేరు? సుగంధి. సో అల్లు అర్జున్ గారి బర్త్డే రాబోతుంది. సో ఆయన గురించి ఒక 2 మాటలు. అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్టైల్ స్టార్, ఆయన డ్యాన్స్ అంటే ఇంకా ఇష్టం. అండ్ ఆయన అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో అల్లు అర్జున్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ? డ్యాన్స్ అండ్ ఆయన స్టైల్, వే ఆఫ్ డ్రెస్ కానీ హెయిర్ స్టైల్స్. ఆయన వల్ల చాలామంది సేమ్ అట్లా హెయిర్ కట్ చేయించుకోవడం వల్ల బాగుంటుంది ఆయన డ్యాన్స్. ఎప్పటి నుంచి మీరు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ అయ్యారు? ఆల్మోస్ట్ ఒక 5 years. 5 years నుంచి ఫ్యాన్ అయ్యారా? ఓకే, సో అంటే అల్లు అర్జున్ గారు ఆల్ మూవీస్లో ఆల్బమ్స్ చాలా బాగుంటాయి సాంగ్స్. ఏ సాంగ్ అంటే మీకు బాగా ఇష్టం? పుష్ప మూవీ సాంగ్స్ అంటే ఇష్టం. ఒక పాట పాడతారా? లేదు, ఎలాగైనా చెప్పండి. తగ్గేదేలే. ఎప్పుడన్నా మీరు మీ ఫ్రెండ్స్తో కొట్లాడే ముందు తగ్గేదే అని ఎప్పుడన్నా అనేవాళ్ళ? అంతే, ఎప్పుడు తగ్గేదేలే. సో ఈ వీడియో అల్లు అర్జున్ గారు చూస్తే ఆయనకు మీరు ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్. ఐఎమ్ బిగ్ హార్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు హారిక. ఓకే, హారిక గారు అల్లు అర్జున్ గారి బర్త్డే వస్తుంది. సో ఆయన గురించి ఒక 2 మాటలు. అల్లు అర్జున్ గారి బర్త్డే ఆయన సెలబ్రేట్ చేసుకుంటారో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన ఇంటి ముందు చూస్తే ఎంత రష్ ఉంటుంది. సో ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తారు. అండ్ చెప్పాలి అంటే ఒక దేవుడు బర్త్డేని సెలబ్రేట్ చేసినట్టు చేస్తారు ఫ్యాన్స్ అయితే. అండ్ అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ డాన్సర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మనం గూగుల్కి వెళ్ళి స్టైలిష్ స్టార్ అని కొడితే అల్లు అర్జున్ వస్తారు కదా. సో వాట్ ఈస్ దట్ టు టెల్ అబౌట్ అల్లు అర్జున్? సో ఎందుకు మీకు అల్లు అర్జున్ గారు అంటే అంత ప్రేమ ఎందుకు? ఎందుకు ప్రేమ అంటే దేవుడి మీద ప్రేమ ఎందుకుందంటే చెప్పలేం కదా. సో ఇది కూడా అంతే. ఓకే, సో అల్లు అర్జున్ గారిని మనం చూసుకున్నట్టయితే పుష్పతో పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ AE22 కూడా ఉంది మూవీ. ఆ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? సో లైక్ నాకు ఆ మూవీ గురించి తెలియదు. అట్లీ గారు డైరెక్టర్, అదిరింది సినిమా సరే తెలియదా? సరే ఓకే, వదిలేసేయండి. సో 1 word అబౌట్ అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారు? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అది ఆల్రెడీ ఉంది, ఇంకంతకన్నా నేనేం చెప్పలేను. ఓకే, సో బర్త్డే విషయం చెప్పండి అల్లు అర్జున్ గారికి. ఓకే సార్, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు ఇలాంటి బర్త్డేస్ చాలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎక్స్ట్రాడినరీ సక్సెస్ తోటి సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సార్. నేను మీ చిన్న ఫ్యాన్. సో హాయ్ మేడం. హలో, మీ పేరు? సోనియా. సో అల్లు అర్జున్ గారి బర్త్డే రాబోతుంది. సో ఆయన గురించి ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే అని చెప్తాను. అండ్ తర్వాత ఆయనలో నచ్చే క్వాలిటీ ఏంటి? నాకు ఆయనలో నచ్చే క్వాలిటీ అంటే డాన్సింగ్. తను చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. ఆ స్టెప్స్ కూడా వేరే వాళ్ళు ఎవ్వరూ మళ్ళీ రీప్లేస్ చేయలేరు. డాన్సింగ్లో నంబర్ 1 అని చెప్పొచ్చు. సో ఏ సినిమాలో ఆయన డ్యాన్స్ మీకు బాగా నచ్చింది? నాకు బద్రీనాథ్ సినిమా అయితే చాలా ఇష్టం. అప్పటి నుంచి ఫ్యానా? అవునండి. సో అల్లు అర్జున్ గారు ఆల్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? మూవీ అఫ్ కోర్స్ బద్రీనాథ్. సో అల్లు అర్జున్ గారు చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? తన్ని చూడగానే నాకు ఫేమస్ డాన్సర్ అని గుర్తొస్తుంది. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో కమింగ్ జూన్ మన అల్లు అర్జున్ గారి బర్త్డే. సో ఆయన గురించి ఒక 2 మాటలు. 2 కాదు బ్రో, ఒకటే మాట చెప్తాము, హ్యాపీ బర్త్డే అన్న మాట తప్ప వేరే మాట ఏం చెప్పలేము. ఆయన కూడా ఫ్యాన్స్ దగ్గర వచ్చినప్పుడు మీ అందరికీ థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేము అన్నట్టు, ఇప్పుడు ఆయనకి హ్యాపీ బర్త్డే తప్ప ఏమీ చెప్పలేము. ఈ బర్త్డేకి అయితే ఖచ్చితంగా అది 6 ఉంది కదా, అదైతే ఖచ్చితంగా రావాలని చెప్పేసి దాని ఏమైనా
అప్డేట్ ఏమైనా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా బ్రో. సో 1 సెకండ్ మళ్ళీ ఒకసారి బర్త్డే విషయం చెప్పండి అల్లు అర్జున్ గారికి. విష్ ద మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. ఇలాంటి బర్త్డేలు దగ్గర ఇంకొక 70 చేసుకోను. ఈ 40 కాకుండా ఇంకో 70 చేసుకో. 110 సంవత్సరాలు బతకనా.